ఏంటది ఏంటది ఏంటది? చాక్లెట్ ఉంది కదా, చాక్లెట్ ఒకటి వేసి ఈ బాదం పప్పు ఒక గుప్పుడు వేసి మిక్సీ పట్టారు. ఓకే. ఈ చాక్లెట్ పొడి చేసేసాను కాబట్టి ఇది వచ్చేసి ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది అదంతా తయారయ్యాక అప్పుడు ఇది దీంట్లో వేసుకోవాలి. ఈ పౌడర్ అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాం. అంతా అక్కర్లేదు, కొంచెం తీసుకుంటే చాలు. ఈ వాటర్ రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇదేంటి మమ్మీ టానిక్ లాగా ఉంది? ఆ టానిక్ కాదే, హనీ. అబ్బో. Oh my god. ఇప్పుడు పన్నీర్ని అయితే కట్ చేద్దాం. చూసారా పన్నీర్ పీసెస్ అయితే కట్ అయిపోయాయి. చాక్లెట్ కూడా మమ్మీ స్టైల్గా కట్ చేస్తుంది. ఇప్పుడు వీటిని మమ్మీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో క్రీమ్ అనేది యాడ్ చేయాలి. క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నాం మేము. ఈ క్రీమ్ వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. చేసేది థిక్గా కూడా వస్తుంది, క్రీమీగా. ఇప్పుడు మమ్మీ అయితే టానిక్ వేస్తుంది. టానిక్ అని చెప్పాను నేను, ఇది హనీ అని చెప్తే చూడ్డానికి టానిక్లో ఉంది మరి. అంటే ఇది టిక్కుగా ఉంది కదా బాగా, ఇది మామూలుగా తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట మనకి. షెట్. ఇప్పుడైతే బ్లెండ్ అయింది. అగైన్ మళ్ళీ క్రీమ్ వేసి మిల్క్ యాడ్ చేసి బ్లెండ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మిల్క్ యాడ్ చేస్తున్నాం. స్పూన్లు పంచదార ఎక్కువ వేయట్లేదు, ఎక్కువ వేస్తే మరీ స్వీట్ ఓవర్ అయిపోతుంది. నెక్స్ట్ క్రీమ్ యాడ్ చేద్దాం మమ్మీ లైట్గా. క్రీమ్ కూడా ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ మన టేస్ట్ కోసం. మళ్ళీ బ్లెండ్ చేద్దాం. అయిపోయింది. క్రీమీగా ఉంది. ఎప్పుడెప్పుడు తింటామా అని యాంగ్జైటీగా ఉన్న తెలుసా. ఇలా వస్తుంది. దీన్ని ఏమంటారు? ఐస్ క్రీమ్ అంటారు. ఐస్ క్రీమా? దీని నేమ్ వచ్చేసి చాక్లెట్ మోసి. ఎస్, బాగుంది కదా. ఇప్పుడు తింటే ఉంటుంది, భలే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాలి. అవుచ్. నువ్వు మరి ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి స్టోర్ చేస్తుంది, గ్లాస్ జార్లోకి. ఫస్ట్లో మనం బాదం చాక్లెట్ పౌడర్ మిక్స్ రెడీ చేసాం కదా, ఇది ఇప్పుడు స్ప్రింకిల్ చేయడమే. చిన్నవాళ్ళేంటి పెద్దవాళ్ళేంటి ఎవరైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. తినకుండా కంట్రోల్ చేసుకోలేవు. అవును. నేను ఒక 15 minutes ఫ్రీజర్లో స్టోర్ చేసుకో. త్వరగా స్టోర్ చేయండి. పద డాడీ దగ్గర పద. మోషన్స్ అయితే అవ్వలే. ఏది చూపించండి, ఎలా ఉంది తీసి చూపించండి. స్పూన్తో తీయండి. ఎలా ఉంది? బాగుందా? పన్నీర్ వేసా, పైన బాదం పప్పును చాక్లెట్ మిక్సీ పట్టా. అది కోకో పొడి వేస్తారు, అది లేదు కదా, ఉన్న వాటితోనే చేసేసాను. బాగుందా? ఇది ఏమంటారు, అది కోకో క్రీమ్ కూడా వేసుకోవచ్చు కదా. ఆహా, ఆ క్రీమ్ కాదు, అది ఏంటంటే బాగుందా? ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.